బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచారాలకు ఎంత విలువిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ మంచి పనికి శ్రీకారం చుట్టినా యాగాలు చేస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం శుభకార్యాలు జరిపిస్తూ ఉంటారు. అలాంటి కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్ర పూజలు జరగటం స్థానికంగా కలకలం రేపుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం నందీనగర్లో నివాసం ఉంటున్నారు. అయితే ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో తాంత్రిక పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, కవర్లో నల్లకోడి, దాని ఈకలు, కుంకుమ వంటివి కనిపించాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మరింత సమాచారం కోసం చుట్టుప్రక్కల సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఇంటి పరిసరాల్లో తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం ఎవరికొచ్చింది, ఎవరు ఎప్పుడు చేశారన్న దానిపై విచారిస్తున్నారు. కాగా క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ రాజకీయంగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుందోనన్న ఆందోళన ప్రస్తుతం పార్టీలో కనిపిస్తుంది. కుమార్తె కవిత జైలుకు వెళ్లటం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఆరోపణలు కేసీఆర్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ సమయంలో ఆయన ఇంటికి సమీపంలో తాంత్రిక పూజలు ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉందంటున్నారు.